హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు సులభంగా రాగి ముద్ద చేయడం ఎలాగో మీకు చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, లీటర్ వరకు వాటర్, రైస్, సాల్ట్ కావాలండి. వాటర్ని ఇలా బాయిల్ చేసుకోవాలి. బాగా బాయిల్ చేసుకోవాలి వాటరు. అలా బాయిల్ అయిన వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేను కొంచెం మార్నింగ్ మిగిలి ఉన్న రైస్తో చేస్తున్నానండి దీన్ని. ఇది చాలా విధాలుగా చేసుకుంటారు రాగి ముద్ద అనేది. రవ్వతో చేసుకోవచ్చు, రైస్తో చేసుకోవచ్చు, బియ్యంతో కూడా చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ టైం రవ్వతో చేసి చూపిస్తానండి మీకు. అది కొంచెం రైస్ వేసుకున్నాను. ఆ రైస్ కొంచెం మెత్తగా అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. చూడండి, బాగా బాయిల్ అవుతుంది. నేను వీక్లీ 2 టైమ్స్ చేస్తూ ఉంటానండి రాగి ముద్ద. మా పిల్లలు బాగా తింటారు. నాకు 2 అబ్బాయిలండి. ఇప్పుడు రాగి పిండి వేసుకున్నాను. కొంచెం కవర్ చేసుకోవాలండి. కవర్ చేసుకుంటూ వేసుకోవాలి. అలా 15 మినిట్స్ బాయిల్ అవ్వాలండి. బాగా బాయిల్ అవ్వాలి. అది మినిమం 15 మినిట్స్ కావాలండి బాయిల్ అవ్వడానికి. లేకపోతే ఉండలు కట్టేస్తుంది అది. అలా బాయిల్ అవ్వాలి. అలా బాయిల్ అయిన తర్వాత గరిటెతో తిప్పుకోవాలి. బాగా తిప్పుకోవాలండి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇదంతా, కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి రాగి ముద్ద. మీరు కూడా తినండి. దీనికి నాన్ వెజ్ కర్రీస్ బాగుంటాయి, పప్పుతో కూడా బాగుంటుందండి. నాకు ఫస్ట్లో చేయడం వచ్చేది కాదండి. నేర్చుకున్నాను. చేయగా వచ్చిందండి నాకు ఫస్ట్లో ఉండలు కట్టేసేదండి. తర్వాత నేర్చుకున్నాను ఎలా చేయాలని. ఇప్పుడు బాగా చేస్తానండి నేను. అయిపోయిందండి, కదిపేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఉండలు కట్ట ఏమీ లేదండి. చూశారు కదా. ఇప్పుడు ఒక 5 మినిట్స్ కొంచెం కుక్ అవ్వాలండి అది. ఒక ప్లేట్ మూతేసుకుని సిమ్లో పెట్టాలి. ఒక 5 మినిట్స్ కుక్ అయితే మనకి రాగి ముద్ద రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తడి చేసుకోవాలండి. ప్లేట్కి మన చేతికి కూడా వాటర్ తడి చేసుకుని ఇలా ముద్దలాగా చుట్టుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తుందో. ఫస్ట్ టైం చేసేవారు కూడా ఇలా చేస్తే మీకు రాగి ముద్ద అనేది బాగా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక ముద్ద అయిపోయింది. రెండో ముద్ద చుడుతున్నాను ఇప్పుడు. చూసారుగా ఎంత ఈజీగా వస్తుందో. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈరోజు దీనికి కాంబినేషన్ పప్పు సొరకాయ చేశానండి. ఈ కాంబినేషన్తో చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు. ఇలాంటి వీడియోస్ కూడా కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.